మామ ఈరోజు మనకైతే బోర్లు తవ్వడం స్టార్ట్ చేసేశారు. బోర్లు ఆళ్ళు తవ్వడం ఎలా ఉన్నా గానీ, పాపం ఎండైతే రగేసేస్తుంది మామ. ఎండ ఎలా ఉన్నా పర్వాలేదు గానీ, పని కావాలంటున్నాడు మా తాపీ మేస్త్రి గారు. ఈయన చూసారా? ఈయన మట్టి క్వాలిటీలో అసలెక్కడ తగ్గేదే లేదు. ఈయన క్వాలిటీకి కూడా పేరెట్టడానికి సిద్ధమైపోయాడు మా పెద్దనాన్న. ఇదేంటండి అలా ఉంది, అదేంటండి ఇలా ఉందని ఊసలట్టి ఊపేత్తన్నాడు. బోర్లు తవ్వుతున్నారు గానీ చాలా గట్టిగా అయితే ఉంది కింద పాపం. ఈ మధ్య ఎప్పుడు మనకు వర్షాలు పడట్లేదు కదా! పడతంటే ఒకేసారి వచ్చేత్తన్నాయి. లేదంటే ఇలా ఎండబెట్టేత్తన్నాయి. మా నేలంతా కూడా ఎండిపోయి మొత్తం బోర్లు తవ్వేవాళ్ళందరూ గోల కింద ఉన్నారు. ఏవండీ అసలు తెగుతలేదు. రేపొద్దునొచ్చి తవ్వుతామండి బాబు అని మళ్ళీ ఆళ్ళైతే ఈరోజు ఎళ్ళిపోయారు మామ. రేపొచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తామండి బోర్లు తవ్వడానికని మళ్ళీ ఆళ్ళైతే ఈరోజు సగం తీసి అయితే బోర్లు వెళ్ళిపోయారు. నెక్స్ట్ రోజు చూసారు కదా! బోర్లయితే కంప్లీట్ అయిపోయింది మామ. మనం అయితే ఐరన్ కట్టిచ్చేస్తున్నాం చుట్టూ బేస్‌మెంట్ కోసం. మావ ఈరోజైతే ఐరన్ మొత్తం పూర్తిగా కట్టేశారు. చూసారు కదా! ఈ లోపల మన మెటీరియల్ అంతా చూసుకునేసరికి ఇటుకలు చాలా మట్టుకు అయిపోయినియి. రేపొద్దునైతే ఇటుకలు లోడ్ చెప్పాలి. ఉంటాను మరి బాయ్.